హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్. పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి చాలా పరిస్థితుల్లో మనం ఏదో ఒక విధంగా ఫీల్ అయ్యి ఉంటాం. కొన్ని చెప్పుకుంటూ ఉంటారు, కొన్ని మనసులో పెట్టుకుంటూ ఉంటారు. కానీ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేవా అనే విషయం చెప్తే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు మనకు తెలియడం చాలా ఉన్నాయి. ఈ రహస్యాల్లో మనం చాలా వరకు తెలియదు. మనకి కొంతమందికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ విషయం నేను ఇంకొక విషయం గురించి బాగా క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అంటే క్లారిఫై చేయాలంటే ఇది ఒక వీడియోతో సరిపోదు, ఈ పార్ట్లుగా వీడియోలు రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ నుంచి ఇది పెట్టేది దేని గురించి అంటే పారానార్మల్ యాక్టివిటీస్ కానీ ఫ్యాక్ట్స్ కానీ దాని గురించి కాదు. కాకపోతే ఫ్యాక్ట్స్ అని చెప్పలేరు, పారానార్మల్ యాక్టివిటీస్ గురించి చెప్తున్నానని చెప్పలేరు. ఎందుకంటున్నానంటే ఈ విషయాల గురించి డిఫరెంట్ వేల్లో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అన్ని వేల్లో వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే మనం కొన్ని విషయాలని డైవర్ట్ చేయలేము, కానీ చెప్పాలి ఆ విషయాలు కూడా. కాబట్టి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి ఇప్పుడేం కొత్తగా జరుగుతున్నాయి అని కాదు. పురాణాల్లో చెప్పుకున్న ప్రకారం ఏంటంటే దేవతలు దేవదేవతలు అలాగే రాక్షసులు రకరకాలుగా ఎన్ని ఆత్మల గురించి కూడా బాగా వివరించి చెప్పబడింది. కాబట్టి కొన్ని విషయాల గురించే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయా లేవా అనేది కనిపెట్టడం అంటే కొన్ని విషయాల్లో కొంతమంది సైంటిస్టులు ఏంటంటే ఒక సెన్సార్, ఒక రేడార్ సెన్సార్లకు సంబంధించిన ఒక మిషనరీస్ ఉంటాయి. అవి ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లోనే కాదు, అఫీషియల్ కొన్ని వెబ్సైట్లలో పర్టికులర్గా వీటి గురించి తయారు చేసిన మిషనరీస్ ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా కదలికలు కానీ థర్మల్ కెమెరాస్లో కానీ ఖచ్చితంగా ఇలాంటి కనపడే అవకాశాలు ఉన్నాయని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పలేము. కాకపోతే ఏమో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ విషయం నేను చెప్పేది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ పారానార్మల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ థర్మల్ కెమెరాస్, నైట్ విజన్ కెమెరాస్ నైట్ టైం సమ్ ఏరియాస్లోనే తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని ఏరియాల గురించి, అలాగే ఫిలిం నగర్ మన రామోజీ ఫిలిం సిటీ గురించి కానీ, అలాగే గద్వాల కోటల ఏరియాల గురించి కానీ, ఇదేనే కాదు కొన్ని చీకటి ప్రదేశాల్లో ఎవరు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో కానీ మనుషులు ఉన్న ప్రదేశాల్లో కానీ ఎక్కువ శాతం ఆ మధ్యలో తిరగపోయినప్పుడు కూడా చుట్టూ ఒక రకమైన భయం ఏర్పడుతుంది. నేను కూడా ఈ విషయం చెప్పడానికి చాలా భయపడుతున్నాను. ఎందుకంటే నా చుట్టూ ఎవరు లేరు. ఇప్పటికీ డే టైంలోనే మాట్లాడుతున్నాను, నైట్ టైంలో అయితే అసలు మాట్లాడతాను లేదో కూడా నాకు తెలీదు. ఈ విషయం గురించి ముందుగా చెప్పుకున్న కొద్దీ పురాణాల్లో చెప్పుబడ్డ కొన్ని విషయాలు ఏంటంటే అప్పుల్లో యుద్ధాలు జరిగాయి కదా. ఆ యుద్ధాలు జరిగేటప్పుడు చనిపోయిన మనుషుల్ని అందరినీ ఒక చాట్ పెట్టేసి వేసి ఒకే ఏరియాలో పెట్టేవాళ్ళు అనమాట. అలాంటి ఏరియాలు ఏవి ఎక్కడ ఉన్నాయనేది పూర్తిగా ఎవరికీ తెలియదు. అలాంటి జరిగిన సందర్భంలో వాళ్ళల్లో కొన ఊపిరితో ఉన్న వాళ్ళు కూడా అట్లాగే వేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పుడులో అంత టెక్నాలజీ లేదు, అంటే వేసారో లేదు నాకైతే తెలియదు. మామూలుగా జరుగుతున్న శవాలను తీసుకెళ్ళి ఒక కుంటలో వేసినప్పుడు ఒక ఏరియాలో పూడ్చిపడి ఉంటుంది. అది ఎక్కడ పూడ్చిపడింది అనేది ఎవరికి తెలియదు. అలాంటివి చాలా ఉన్నాయి స్టోరీస్. అలాగే మనం చూసుకున్న శ్మశానాల గురించి కానీ, అలాగే కొన్ని సునకాలు అనగా కుక్కలకు తెలుస్తాయి అని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే ఒక రకమైన మనం చూడలేనివి కొన్ని చూడగలుగుతాయి, అది మాత్రం వాస్తవం. మనం చూడలేని జంతువులు కొన్ని మనం చూడలేని అయినా సరే మ్యాక్సిమం జంతువులు కానీ కీటకాలు కానీ కొన్ని విషయాల్లో బాగా మనకన్నా ఇదిగా ఉంటాయి, అప్గ్రేడ్గా అనమాట. వాటి బాగా పరిశీలించి మనం వాటికి కామన్గా న్యాచురల్గా ఇచ్చిన శక్తి అనమాట. కాబట్టి ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఒక రకమైన ఈ పారానార్మల్ యాక్టివిటీస్లో జరిగేటప్పుడు ఎక్కువగా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే
సాధ్యమైనంత వరకు ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెట్టవని అంటారు. కానీ ఎంతవరకు అనేది కూడా అది కూడా చెప్పలేము. ఎందుకంటే మనిషి మించిపోయి చేసే పనులు కొన్ని విషయాల్లో మనుషులకే కోపం వస్తుంది. అలాగే మరి ఈ దెయ్యాలకు కూడా రావని గ్యారెంటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో మనం ఉన్నాము అనేది మనం ఒక్కటే అబద్ధం. మనతో పాటు చాలామందే ఉన్నారు. మనం చూడట్లేదు. మనం చూడనంత మాత్రాన అన్నీ అబద్ధాలు అయితే కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దెయ్యాల గురించి ఎక్కువగా చెప్పుకునేటప్పుడు మనం డే టైంలో చెప్పగలుగుతామేమో కానీ నైట్ టైంలో అలా చెప్పలేం. ఎందుకంటే ఏదో ఒక మనిషికి బయటికి చెప్పకపోయినా ఏదో ఒక విధంగా భయపడుతూనే ఉంటాడు. ఈ మనిషి యొక్క లక్షణం ఎందుకు ఇలా ఉంది అంటే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ మనిషికైనా సరే. లేదు అనే మాట అనేది అబద్ధం. ఎందుకంటే నేను చీకట్లో వెళ్ళి వస్తాను, నేను చీకట్లో తిరిగి వస్తాను అని రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒకలా మాటలు చెప్తుంటారు. కానీ వాస్తవానికి కొన్ని ప్రదేశాల్లో తిరగాలని జనాలు చెప్పేదాన్ని బట్టి కూడా కొంతమంది అది చూసి విని ధైర్యంగా వెళ్ళి ప్రయత్నించాల్సి చూశారంటే ఏదో ఒక సమస్యతో తిరిగి వస్తారనేది నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక మనిషి యొక్క మాట చాలా ప్రభావితం చేస్తుంది. దీని గురించి మాట్లాడే కొద్దీ ఇంకా చాలా ఉంది. ఈ విషయాలు తెలుసుకునే కొద్దీ మీరు కొత్త విషయాల గురించి తెలుసుకుంటుంటారు. అలాగే మెయిన్ ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే ఏరియాలు ఎక్కడంటే ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నిర్మానుష్యమైన ప్రదేశాల్లో జరగచ్చు, జనాల చుట్టూ మధ్య ఉన్న ప్రదేశాల్లో కూడా జరగచ్చు. కాకపోతే మనం గమనించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఉన్నది ఎంతవరకు నిజం అయితే వాళ్ళు ఉన్నది ఎంతవరకు నిజం. ఎందుకంటే ఈ అండ బ్రహ్మాండంలో ఏది మనం ఇంకా చూడలేదు. నాకు తెలిసి మనం ఎక్కడా చూడలేదు. మనం ఉన్నదే చుట్టూ ఉన్నదే ప్రపంచం మనం అనుకుంటాం. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ముందు పోయే కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చాలా వరకు ఈ విషయాలను దెయ్యాలని కనిపెట్టాలన్నా వీటికి మెయిన్ స్టోరీస్ని ఇంకా ముందుకు చాలా హాంటెడ్ ప్లేసెస్ ఉంటాయి. నేను ముందు ఇంకా అలాంటి వీడియోస్ని ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ స్టోరీస్ మీద బాగా ఇంట్రెస్ట్ అని కాదు, ఇదొక చాలా పెద్ద రహస్యం. ఈ రహస్యాలన్నీ చిన్నగా మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ తెలుసుకునే సమయంలో మనం చాలా వరకు కొన్ని విషయాల గురించి భయపడుతూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రహస్యమైన విషయాల్లో ముఖ్యంగా గమనించవలసిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరిగిన సిచ్యువేషన్లు ఎలా ఉంటాయంటే ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లబడిపోయినట్టు లేదా ఒళ్ళంతా వెచ్చబడిపోయినట్టు ఏదో ఒక రకమైన ఆందోళనలో ఉన్నట్టు మెదడులో ఒక సిచ్యువేషన్స్లో జరుగుతుంటాయి. సడన్గా జరిగినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మన మెదడుకి అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. హఠాత్తుగా జరిగిన సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఒక మైండ్లో రీచ్ అయిపోయి మన బాడీని ఆటోమేటిక్గా చల్లబరచడం కానీ వేడి చేయటం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం అవునన్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవమే. ఎందుకంటే మనం కొంతమంది చిన్నప్పుడు చూసామో లేదో పిల్లలు ఏదైనా విషయం చూస్తే భయపడతాం కానీ ఏదైనా అరిసినా భయపడినప్పుడు కానీ జ్వరం వస్తూ ఉంటుంది. ఇది కూడా అంతే. ఒక విషయం చెప్పాలంటే మనం తెలియని ప్రదేశాల్లో కొన్ని విషయాల్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాదేముంది ఏం లేదు, నేను ఎన్నో చూశాను అన్నీ చూశాను అని మనం ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా రహస్యాలు దాగున్నాయి. మనం చూడంది ఏమీ లేదు, మనం చూడంది చూసింది ఇంకా చాలా ఉంది. మనకు కనపడుతుంది నిజం కాదు, మనకు కనపడుతుంది ఏది నిజం కాదు. అది మనకు కనపడిందే చాలా నిజం ఉంది. కాబట్టి ఆ నిజాలు తెలుసుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నించాల్సి వస్తుంది. కానీ మనిషి అనుమానం, పరిశీలన, కానీ ఈ రహస్యాలను తెలుసుకునే సందర్భంలో కొన్ని విషయాల్లో అనుకోకుండా మనిషి చాలా డిస్టర్బ్ అవుతాడు. ఈ విషయాల గురించి నేను ఇంకా డెప్త్గా వెళ్దామని చూస్తున్నాను. ఈ డెప్త్గా మ్యాటర్ని తెలుసుకునే సమయంలో మీరు కొన్ని విషయాల్లో భయపడతారు.
కాబట్టి ఇలా వీడియో తీసి మాట్లాడటం దెయ్యాల గురించి ఇదేమంత ఆషామాషి విషయం అయితే కాదు. ఇప్పుడు ఏదో మాట్లాడేసాం అయిపోయింది, సింపుల్ స్టోరీ అయితే కాదు. నేను చెప్పడం ఎంతైతే ఇట్లా చెప్పానో, కానీ చెప్పేటప్పుడు కూడా కొన్నిసార్లు మనం భయపడతాం. అలాగే నేను కూడా అంతే, నాకు భయం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను మనిషినే కదా, భయపడకుండా ఉంటానంటారా? ఖచ్చితంగా ఏ మనిషి అయినా భయపడతారు, బయటికి చెప్పరు. అంతే, నేను బయటికి చెప్తాను, అంతే, ఏం లేదు. కాబట్టి ఇంకా స్టోరీస్ని తీస్తూ ఉంటాను. ఈ విషయాల గురించి చాలా డెప్త్గా వెళ్దాం. ఈ డెప్త్గా వెళ్ళేటప్పుడు మనం కొన్నిసార్లు భయపడతాం. ఎందుకు భయపడతాం అంటే, ఈ చెప్పే విషయాలన్నిటికీ మన బుర్రకెక్కినప్పుడు మనలో ఏదో తెలియని భయం ఏదో ఉంది అని. కానీ విషయం చెప్పాలంటే ఉంది, కానీ మనకు తెలియనంత వరకు ఏది అబద్ధమైతే కాదండి. మనం ఇంకా ముందు పోయే కొద్దీ చాలా వీడియోలు తీయాలి, వాటి గురించి చాలా స్టోరీస్ చెప్పాలి. ఇది ఈ రోజుతో సమాప్తం. ఉంటాను, బాయ్.